ఇన్స్టాగ్రామ్ లో అయితే బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. రే చరణ్ మా దోస్తు జోలికి వస్తే గుద్ద వాళ్ళ కొట్టేసారా బేటే అంజలి I love you. సూపర్ కొట్టు, డైలాగ్ కొట్టు. తగ్గేదలే ఇలా వీడియోస్ చేయడం కానీ వీళ్ళు ఎవరు ఇట్లా చేస్తున్నారు నా బాబుకి. మల్లారెడ్డి వారి వైఫ్ నా కొట్టు ఒకళ్ళు ఉన్నారు అనే ధైర్యం అంటే అమ్మ నా బాబు బతకడానికి కూడా ట్రీట్మెంట్ చాలా వరకు అమ్మ చేయించింది. నీకు ఇష్టమా మరి మీ అభియాన్ అంటే? ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. నేను ట్యాంక్ బండ్కి వచ్చినా అని చెప్పి గట్టి కోరినావు. ఎవరి గురించి ఎందుకు తిట్లు పడతాయి, ఇబ్బంది పడతా అని చెప్పి ఆ రోజు అనుకున్నా, కానీ నాకు స్టార్టింగ్ లో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో తను ఎవరో కాదు, ఇన్స్టాలో మధ్యలో బీభత్సంగా వైరల్ అలాగే ట్రెండ్ అవుతుంది అనమాట. సో తన పేరు చరణ్. అంటే తను కొంచెం డిఫరెంట్గా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అంటే తనని చాలా మంది ఆట పట్టిస్తూ ఉన్నారు. తను కూడా జోక్స్ అంటే ఒక రకంగా కూడా తను ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టడం మనం చూస్తున్నాము. దాని తర్వాత కూడా అవి నెక్స్ట్ లెవెల్ వైరల్ అయినాయి. సో తను చాలా బిజీ అయిపోయాడు. సో ప్రతి ఒక్క ఛానల్లో కూడా తను ఇంటర్వ్యూస్ తను ఇస్తున్నాడు. అసలు వాస్తవంగా అసలు ఎందుకు అలా తను ఉన్నాడు, సో తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, సో ఇవన్నీ తెలుసుకోవడానికి మనం అయితే బోయినపల్లికి వచ్చేసినాం అనమాట. సో వెళ్ళాం. అంటే వాళ్ళ మదర్ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో కూడా తన పని మనిషి అని చెప్పి కూడా నేను విన్నాను. పని చేస్తూ ఉంటుంది అక్కడ అని చెప్పి నేను విన్నాను. కుటుంబం మొత్తం చాలా బాధలో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. అలాగే తను పుట్టడమే ఒక వరం అని చెప్తుంది. ఎందుకంటే తను పుట్టినప్పుడే తను ఇక బతకడు అని చెప్పి కూడా చెప్పారంటూ కూడా తల్లి నాతో చెప్పడం మనం చూస్తున్నాము. అసలు వాస్తవంగా ఏం జరిగిందో కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో మనం చూస్తున్న విజువల్ చూసేది చరణ్ నెక్స్ట్ లెవెల్ వైరల్ అవుతున్న చరణ్ వాళ్ళు ఇల్లు అనమాట. బాగున్నా? సో నమస్తే, బాగున్నారా? ఓకే, సో చూడొచ్చు ఇదే కనిపించే విజువలే మన చరణ్ వాళ్ళ హోమ్ అనమాట. సో ఇది కూడా వీళ్ళు రెంటెడ్ ఇల్లే. ఒకసారి మీకు కూడా నేను లోపల చూపించి అసలు ఎందుకు చరణ్ ఇలా ఉన్నాడు, వీడియోస్ ఎందుకు అలా చేస్తున్నాడు కూడా ఆ తల్లి మాటలు అడిగి తెలుసుకుందాం. సో వెళ్తున్నా లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో వ్యూస్ మొత్తానికైతే చరణ్ వాళ్ళ ఇంటికి వచ్చేసిన అనమాట. సో చెప్పాను కదా బోయినపల్లికి వచ్చా అని చెప్పి. సో ఇన్స్టాగ్రామ్ లో అయితే బీభత్సంగా వైరల్ అవుతున్నాయి చరణ్ వీడియోలో. అసలు ఏంటి వాస్తవంగా తన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, సో ఎందుకు అలా వీడియోస్ చేస్తున్నాడు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ నాన్న కూడా చనిపోయి ఒక 8 months అవుతుందని చెప్పి నాకైతే తెలిసింది. సో ఈరోజు నా టీంతో కూడా నేను ఈరోజు చరణ్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది వాస్తవంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నాతో పాటు చరణ్ వాళ్ళ మదర్ అలాగే చరణ్ కూడా ఉండవు. సో అమ్మ నమస్తే. నమస్తే అన్న. సో చరణ్ బాగున్నావా? బాగున్నా. బాగున్నావు, ఫుల్ ఫేమస్ అయినావు. ఫేమస్ అయినా అయినావా? చరణ్ మోడల్ ఎట్లా అనిపిస్తుంది? మస్తు అనిపిస్తుంది. గుర్తుపడుతురా జనాలు నిన్ను? గుర్తుపడుతున్నా అన్న. ఏమంటారు? చరణ్ మోడల్ అంటారు. చరణ్ మోడల్. మోడల్ అంటే ఇష్టమా నీకు? ఎందుకు ఇష్టం మోడల్ అంటే? చాలా ఇష్టం. ఇష్టం. ఓకే, సో చరణ్ వీడియోస్ కూడా చాలా మంది చూసే ఉంటారు. ఇంటర్వ్యూస్ లో కూడా తను చాలా బిజీ అయిపోయింది ఇప్పుడు. సో వాళ్ళ మదర్ తో కూడా మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు బాగున్నారు. అయితే చరణ్ కి ఏమన్నా డిసీజ్ ఏమన్నా ఇష్యూ ఏమన్నా ఉందా? ఎందుకు ఇలా? మాది మేనరికం సార్. ఓకే, బాబు పుట్టిన తర్వాత డాక్టర్ గ్యారంటీ ఇవ్వలేరు. ఓకే, మెదక్లో డెలివరీ అయింది. తర్వాత డాక్టర్ ఏం చెప్పిందంటే బాబుకి గ్యారంటీ లేదు, నీలపూర్ హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు సార్. నీలపూర్ హాస్పిటల్ తీసుకోపోయినాం. ఒక 1 నెల రోజులు అట్లా హాస్పిటల్లో ఉన్నాం సార్. 1 నెల రోజులు అయినాక డాక్టర్ ఏం చెప్పిండంటే మీది మేనరికము ఉంది, బ్లడ్ రిలేషన్ వల్ల ఒక 100 మందిలా బాబు ఇట్లా 100 మందికి ఒకళ్ళకి ఇట్లా వస్తాడు. కానీ నీ అదృష్టమో నీ దురదృష్టమో నీకు బాబు అట్లా వచ్చిండు. కానీ గ్యారంటీ అయితే 12 సంవత్సరాలు దాటేదాకా ఏం చెప్పలేము మేము. బాబుకి గ్యారంటీ ఏమి లేదు, ఏం గ్యారంటీ లేదు. నువ్వు ఎక్కడ ట్రీట్మెంట్ చేయించు, నువ్వు ప్రైవేట్ లో చేయించినా గవర్నమెంట్ లో చేయించినా నువ్వు ఎక్కడ చేయించినా గ్యారంటీ ఏం లేదు. 12 సంవత్సరాలు దాటాలి ఏ ట్రీట్మెంట్ చేసినా. 12 సంవత్సరాలు దాటితేనే ఏ డాక్టర్ అయినా చూడగలుగుతాడు. ఏదన్నా చెయ్యడానికైనా
ఉంటది. ఉంటది, అవును. ఎందుకంటే బాబు చాలా వీక్ ఉన్నాడు, ఉమ్, దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఏమీ లేదు. ఉమ్, ఇంకా ఆయన నువ్వు చూసుకోవడం తప్ప ఇంకేం చేయలేము, ఏ డాక్టర్ దగ్గర తీసుకుపోయినా ట్రీట్మెంట్ లేదని చెప్పేసి డాక్టర్స్ అన్నారు. ఓకే. అన్నప్పుడు మేము చాలా బాధపడ్డాం. ఉమ్, హాస్పిటల్ కూడా మాతో ఎవరు రాలే, ఉమ్, నేను మా ఆయన ఓకే. మా అమ్మ ఉమ్, అంతే, ఎవరు రాలే. నీలపూర్ హాస్పిటల్ కూడా ఒక నెల రోజులు కూడా మేము హాస్పిటల్లో ఉండి చాలా అంటే చాలా లేని పరిస్థితి మాది. అవును, లేని తెలుస్తుంది. పరిస్థితిలో కూడా ఒక్క ప్లేట్ అన్నంలా న్యూస్ పేపర్లో అన్నం తిన్నాం సార్. మేము హాస్పిటల్ ఉండి న్యూస్ పేపర్లో అన్నం తిన్నాం. న్యూస్ పేపర్లో మా అమ్మ ఇంత, నేను ఇంత, మా ఆయన ఇంత, అంత తిని బాబుని తీసుకొని వచ్చిన నెల తర్వాత బాబు చనిపోతాడని కూడా మేము బాబుకు 5 నెలల వరకు కూడా ఉయ్యాలలో వేయలేదు. ఎందుకంటే డాక్టర్ ఎక్కడ వచ్చే చూపించిన గ్యారంటీ లేదని చెప్తుంది. ఇప్పుడు మన చేతిలో ఏం లేదు, ఇచ్చిన దేవుడు తీసుకున్న ఆయననే, ఇచ్చిన ఆయననే అని దేవుడి మీద భారం వదిలేసి మేము వదిలేసినాం. 5 నెలలు పడ్డాక మా ఆయనకు మా బాబు అంటే చాలా ఇష్టం. అయితే 5 నెలలు పడ్డాక బాబు కొంచెం మంచిగా అయిండు, అప్పుడు పాకుతున్నాడు అన్నట్టు. అయితే బాబు పాకుతున్నాడు, మంచిగా అయిండు అని ఫోటోలు తీసుకున్నాడు. ఫోటోలు తీసుకొని ఇయ్యాలలో వేస్తాం బాబుకి, మేము పేరు పెట్టుకుంటామని 5 నెలల వరకు పేరు పెట్టాలి, అసలు పెట్టుకోలే మేము. అయితే ఇక 5 నెలల ఒక వాచ్మెన్ కు ఉన్నాం మేము. వాచ్మెన్ కు ఉన్న జాగలా ఆమెకు చెప్తే పోనీయలే, ఇట్లా చేస్తారు, ఇప్పుడు ఇట్లా డుమ్మలు కొడతారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు అని అంటారు కదా. అట్లా అన్నా కూడా నా బాబు కన్నా నాకు పని ముఖ్యం కాదు, నాకు నా బాబు తర్వాతే పని. నాకు అవసరం లేదు, నీ పని వద్దు ఏమొద్దు, నేను పోవాలి, నా బాబు పేరు పెట్టుకోవాలని అని మా ఆయన నేను వండి వేసిపోయినా. పోయిన తర్వాత బాబుకి అప్పుడు ఉయ్యాలు వేసినాక కూడా చాలా మంది అన్నారు బాబుకి మాటలు రాలే, స్టార్టింగ్ లో అసలు మాటలు రాలే, నడవలేడు, మాట్లాడలేడు, కనీసం తినడం కూడా లేదు. ఎందుకంటే పాలు కూడా తాగిన వాంతింగ్ అయ్యేది బాబుకి, ఇంకేది కాదు. ఓన్లీ మందుల మీదనే పెంచుకుంటూ వచ్చిన నేను, మందుల మీదనే. అట్లా అట్లా కొంచెం పెరుగుతూ కొంచెం అయినాక ఇంకా ఒక 8 నెలలు అట్లా అయిన తర్వాత కిరోసిన్ తాగిండు బాబు. ఎందుకు తెలియకుండా, ఆయనకేం తెలియదు కదా. ఇప్పుడు హ్యాండికాప్ లో కూడా చూపించిన నేను బాబుకి, బోయినపల్లి హ్యాండికాప్ లో చూపిస్తే డాక్టర్ ఏమన్నాడంటే, ఇప్పుడు 10 నెలల బాబు ఎట్లా మాట్లాడతాడు, 5 నెలల బాబు ఎట్లా వెనుకబడి మాట్లాడతాడు కానీ తర్వాత మెల్లగా వస్తాయి మాటలు, మైండ్ పెరగలేదు, కొంచెం టైం పడుతుంది అని డాక్టర్ చెప్పింది. అక్కడ ఉంచమన్నారు కూడా, ఉంచమన్నా కానీ మేము ఉంచలేదు. మాకు మా బాబును మాకు అక్కడ వదలాలని కూడా మాకు అనిపించలేదు, హ్యాండికాప్ లో వదలడానికి కూడా. ఎందుకంటే నా బాబు మంచిగా ఉన్నాడు, ఎట్లా ఏ బాధనన్నా వాడి మనం పెంచుకుందాం, అక్కడ ఉండడానికి మాకు మనసు ఒప్పలేదు. అయితే మేము తీసుకొచ్చుకున్నాం. నాకంటూ ఒక్కళ్ళు ఉన్నారు చెప్పుకోవడానికి అని కూడా నాకు లేని పరిస్థితి నాది. అంటే కుటుంబ సభ్యులు కానీ మా ఇంటి ఫ్యామిలీ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నాడని కూడా అడగలేని పరిస్థితి. అమ్మ నాన్న ఎవరు కాల్ చేయరు? మా నాన్న ఉన్నాడు, మా నాన్న ఉండే అప్పుడు, ఇప్పుడు చనిపోయిండు నాన్న. అమ్మ ఉన్నది, అమ్మ నాతోనే ఉంది, కానీ మా అత్తమ్మ పలకరేయలే. కనీసం బాబు ఎట్లా ఉన్నాడని కూడా పలకరేయలే. మా మామయ్య అంటే మా ఆయనకి మా అత్తమ్మకి చిన్న గొడవ పలకరేయలే. మా ఆయన కూడా ఏదన్నా మా అత్తమ్మకి చెప్దామన్నా కూడా చెప్పనిద్దాం అనేవాడు కాదు. ఎందుకంటే మనల్ని పట్టించుకోదు, ఎందుకు చెప్పడం, పట్టించుకోవాలని చెప్పకుండా అవసరం లేదు, మన బాబును మనమే చూసుకుందాం, మనమే పెంచుకుందాం అన్నట్టుగా మాట్లాడు. అంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ, సో మనం తిరుగుతూ ఉంటాం బయట, సో అందరి కొడుకులను మనం చూసే ఉంటాం, అదే వాళ్ళ కొడుకు అటు వెళ్తున్నాడు, చదువుకొని జాబ్స్ చేస్తున్నాం, అవన్నీ ఎప్పుడైనా గుర్తొస్తుంటాయి అమ్మ నీ కొడుకు? చాలా గుర్తొస్తుంటాయి. నా కొడుకు నన్ను అడిగిండు కూడా, పక్కన స్కూల్ ఉంది, వాళ్ళు 12 గంటల దాకా స్కూల్ నుంచి తీసుకెళ్తారు కదా, మమ్మీ వాళ్ళు ఈ స్కూల్లో పోతారు, మమ్మీ నేను ఆ స్కూల్లో పోతా అంటే చాలా స్కూల్లో అడిగినా నేను బాబు తీసుకోమని, చాలా బతిమలాడుకున్నా నేను.
చాలా అంటే చాలా బతిమలాడుకున్నా కానీ స్కూల్లో ఎవరు తీసుకోలేదు. ఆ బాబుకి హ్యాండికాప్లు వేయాలని చెప్పేసి మాట్లాడారు. అని తర్వాత అంగన్వాడీ స్కూల్ 5 ఏళ్ళు వేసిన. అంగన్వాడీ స్కూల్ 5 ఏళ్ళు పోయిండు. ఇష్టంగా పోతాడు అంగన్వాడీ స్కూల్ ఇప్పటికీ స్కూల్ అంటే. కానీ ఆమెనే నేను చెప్తే నమ్మక ఆమెనే తీసుకెళ్లి గవర్నమెంట్ హై స్కూల్లో అడ్మిట్ చేసింది. చేసినా కూడా టీచర్స్ ఒప్పుకోలేరు, ఇప్పటికి ఒప్పుకోలేదు. ఇప్పటికి చదువుకోవాలంటే ఇష్టం నీకు చరణ్? చదువుకోనే ఇష్టం. బాబు అవుతుంది స్కూల్ టీచర్ ఒప్పుకోలేదు. ఒప్పుకోలేరా? అడిగినా మరి ఎందుకు ఒప్పుకోలేరని? అడిగిన టీచర్ని. ఏమన్నారు మరి? టీచర్ నేను రాచంటే నువ్వు చిన్న పోదండి కదా స్కూల్ అన్నారు. గట్టి మాట్లాడాలి నువ్వు. అది చూడు చరణ్, అది చూడు. ఏం కాదు, ఎందుకు బాధపడుతున్నావు? స్కూల్కి పోవాలంటే ఇష్టం కానీ స్కూల్లో టీచర్లు తీసుకుంటలేరు అంటావు. ఓకే, యాక్టింగ్ అంటే ఇష్టమా నీకు? చేస్తావు యాక్టింగ్ మరి? ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు క్రియేట్ చేసుకున్నావు? ఎవరు క్రియేట్ చేసి నీకు ఇన్స్టాగ్రామ్? నేనే చేసుకున్నా. ఇవే వచ్చా నీకు తెలుసా? ఏ ఫోన్? డాడీ ఫోన్. డాడీ ఫోను జర అలవాటు చేస్తుండే. ఇక్కడ పోయి వీళ్ళతో వాళ్ళతో మాటలు మనకెందుకని ఫోన్ అలవాటు చేసిండు. ఫోన్ చూసుకుంటూ ఇంట్లో ఉంటుండే. ఎక్కువ శాతం కూడా వాళ్ళ డాడీతోనే ఉండే, నాతో ఉండకుండే. ఎటు పోయినా వాళ్ళ డాడీ తీసుకెళ్తుండే. నాతోనే, నేను ఎక్కువ బయటకు వెళ్ళేదాన్ని కాదు. వాళ్ళ డాడీ ఎటు పోతే అక్కడ తీసుకెళ్తుండే. డైలాగ్ కొడతా ఒకటి చరణ్? కొడతాన్నా. రెడీయా? రెడీ అన్నా. సూపర్, కొట్టు డైలాగ్ కొట్టు. పుష్ప తగ్గేదలే. ఏ హీరో అంటే ఇష్టం నీకు? అల్లు అర్జున్. పుష్పనే ఇష్టం నీకు అనమాట. ఎందుకు అల్లు అర్జున్ అంటే ఎందుకు ఇష్టం? పుష్ప గెటప్ వేసుకుంటాడు. హీరోయిన్ ఎవరు ఇష్టం? అల్లు అర్జున్. హీరోయిన్? పుష్ప. హీరోయిన్ అమ్మాయి అంటే హీరో పక్కల యాక్టింగ్ చేస్తారు కదా. చెప్పు, ఏం కాదు చెప్పు. ఉన్నది ఎవరో ఉండే ఉంటారు కానీ చెప్పు. అనుష్క. ఓ, అనుష్క ఇష్టమా? ఎందుకు అనుష్క ఎందుకు ఇష్టం? సినిమాలో డైలాగ్ చెప్తాయి. సరే, ఈ వీడియో మనకి అనుష్క చూస్తే, ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే అనుష్క చూస్తే అనుష్క నువ్వు ఏం చెప్తావు? ఐ లవ్ యూ అని చెప్తా. ఐ లవ్ యూ చెప్తా. మంచి చెప్పు ఒకసారి. ఈ వీడియో చూస్తుంది ఇప్పుడు, మన వీడియో చూస్తుంది మీ అనుష్క. ఒకసారి చెప్పవా? ఐ లవ్ యూ అనుష్ అక్క. ఐ లవ్ యూ. అక్కన ఇష్టం అంటావు మన అక్క అంటావు? అంతేనా? అంటే ఆలోచించి చెప్తున్నా మెల్లగా. తొందరగా గుర్తు రాదు. ఓకే, కొంచెం టైం తీసుకొని చెప్తాడు. ఏం చెప్పాలన్నా ఏదన్నా ఆలోచన ఇప్పుడు మనం కొంచెం కోపడ్డాక బయట పోతే అప్పుడు ఆలోచన చేస్తాడు. మమ్మీ తిట్టింది ఎందుకోసం తిట్టింది అని మళ్ళీ ఆలోచన చేసుకొని తర్వాత వాడి తప్పు, నేను తప్పు ఇట్లా మాట్లాడినా అని అనిపిస్తే వచ్చి మళ్ళీ సారీ చెప్తాడు. మమ్మీ సారీ చెప్తాడు. సారీ మమ్మీ, నువ్వు చెప్పినట్టు వింటా మమ్మీ. నేనేం ఇంకా ఏడికన్నా వద్దు అని అంటే ఇంకా పోతాను మొండి వేసి తిడితే ఇంకా ఆపేస్తాడు. ఇక పోతాడా చరణ్? బాగా తిరుగుతాడా బయట? మస్తు తిరుగుతాడు. ఈ బోయినపల్లిలో నాకంటూ తెలియదు కానీ వీనికి బోయినపల్లిలో ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది మొత్తం తెలుసు, నాకు తెలియదు. ఓకే, తెలుసా బోయినపల్లిలో అందరూ? ఎవరెవరు తెలుసు చెప్పు. దోస్తులు ఎక్కువ ఉంటారు. దోస్తులు ఎక్కువ ఉంటారా? దోస్తులతో తిరగద్దని చెప్తుంది మీ మమ్మీ. తిరుగుతావా? తిరుగుతావా? ఎందుకు? పరిచయం అప్పుడప్పుడు దోస్తులు అంటారు. దోస్తులు ఎప్పుడైనా ఏమైనా అంటారా నిన్ను? మంచిగా చూసుకుంటారు. మంచిగా చూసుకుంటారా? నువ్వు పాటలు కూడా బాగా పాడతావంట, అవునా? పాడతావా? పాడవు పాటలు? పాటలు రావు. లేదు, చరణ్కి అన్ని వచ్చు. పాటలు వచ్చు, ఆటలు వచ్చు, యాక్టింగ్ వచ్చు, డాన్స్ వచ్చు, అన్ని వచ్చు అని చెప్పి నాకు తెలుసు. మీ అబ్బాయి నాకు అన్ని చెప్పిండు. ఒకసారి మా కోసం మంచి పాట పాడాలి. ఏం పాడాలి? నీ ఇష్టం. మీ అనుష్క పాటనన్నా పాడు, మీ పుష్ప పాటనన్నా పాడు, మీ అమ్మ కోసం పాడతాన్నా అమ్మ కోసం పాడు, ఏదన్నా పాడు. పాడాలి నువ్వు. కెమెరా చూసుకుంటే పాడాలి. తెంగర తెంగే 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 తెంగర తెంగే తెంగే తెంగే. అంతేనా? ఇంకా లేదా మొత్తం? ఓకే, సో ఇప్పుడు నిజం చెప్పాలి. నువ్వు మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా, మీ నాన్న అంటే ఎక్కువ ఇష్టమా? అమ్మ.
అమ్మ అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకు అమ్మ అంటే ఎందుకు ఇష్టం? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఎందుకు అమ్మ అంటే ఎందుకు చాలా ఇష్టం నీకు? తినడం ఎక్కువ. తినబెడుతుందమ్మా, మంచిగా చూసుకుంటుందా మీ మమ్మీ? అందుకే అమ్మ అంటే ఎక్కువ ఇష్టం అంటావు. ఇప్పుడు డైలాగ్లు బాగా కొడుతున్నావు, నాకు అర్థమైతే. ఎవరు ట్రైనింగ్ ఇస్తారు నీకు? అభియానా అనుకున్నా. అభి నేర్పిస్తున్నామో వెళ్ళ వెనకాల నుంచి అట్లా అట్లా చెప్పు, ఇట్లా అని చెప్పి. ఎప్పుడు అబ్బాయి పోయిట్టు ఎప్పుడు తెలుసు నీకు? బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ తెలుసు నీకు. డీజే అంటే బాగా ఇష్టం అని చెప్పి నేను విన్నా. ఇష్టమా? ఏ డీజే సౌండ్ వస్తే అది పోతామంట కదా. మొన్న ఏంటి చెప్పినా నువ్వు ఆ డీజే డాన్స్ ఆడుతూ నేను చూసిన ఆ రోజు. అవునా కదా? ఎందుకు ఇప్పుడు డీజే అంటే ఎందుకు అంత ఇష్టం నీకు? ఈడ డీజే పెడితే అది పోతామంటారు కదా. తాళాంటి పెడతాడు, డీజే పెడతాడు, అన్నీ పెడతారు. పోయి డాన్స్ చేస్తావా? ఏది ఇష్టం నీకు? ఏ బ్యాండ్ అంటే ఎక్కువ ఇష్టం? అభిలాష్ పాడే. ఫ్యాడ్ బ్యాండా? అంటే అంటారు కదా ధూమార్ తీర్మార్ అంటారు కదా, అది ఏది ఇష్టం? ఏ బ్యాండ్ అంటే ఇష్టం? అభిలాష్. ఆ బ్యాండ్ ఇష్టం. పెడతారా మీరు గణేషులు కానీ అవన్నీ పెడతారా? వేస్తావా? డాన్స్ చేస్తావా? వేస్తావా? ఇప్పుడు కూడా మా కెమెరా కూడా ఏం చేస్తా, డాన్స్ చేస్తావా? నాకు రాదు. రాదా? ఓకే. మీరు ఇక్కడ మల్లారెడ్డి దాంట్లో వర్క్ చేస్తారని చెప్పిన నేను. ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు అక్కడ? 30 ఏళ్ళు అట్లా అవుతుంది సార్. 30 years, 30 సంవత్సరాల నుంచి అందులో. నాకు రూమ్ కూడా ఇస్తామన్నారు, రూమ్ ఇస్తామన్నారు కానీ బాబుకి అప్పుడు మాటలు రాలే. ఆఫీస్ లో రూమ్ ఖాళీ ఉంది, ఉండు నువ్వు అందులోనే, ఎందుకు బయట అని అన్నది అమ్మ. అంటే నేను మా బాబు హెల్త్ బాగుండదు, మా ఆయన కూడా కొంచెం డ్రింక్ అలవాటు ఉండే. 10 మంది వచ్చిపోయే ఆఫీసు, బాబు ఎప్పుడు ఎట్లా ఉంటాడో నాకే తెలీదు. అందుకనే నేను వద్దమ్మా ఇక్కడ ఉంటానేనా అని చెప్పేసి నేను ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడ ఉన్నాను. నాకు ఏదన్నా బాధ వచ్చింది అంటే, నాకంటూ ఉన్నది అంటే అమ్మ తర్వాతనే మా అమ్మ. నాకు ఏ కష్టం వచ్చినా నా బాబు బతకడానికి కూడా ట్రీట్మెంట్ చాలా వరకు అమ్మ చేయించింది. మా ఆయన కూడా అమ్మనే చేయించింది ట్రీట్మెంట్. కానీ మా ఆయన తాగడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యి అట్లా అయిపోయింది. 9 నెలలు అవుతుంది మా ఆయన చనిపోయి. కానీ నాకు ఎక్కువ అంటే నా బాబు గురించి ఏదైనా చెప్పాలి అంటే ఫస్ట్ అమ్మ గుర్తొస్తుంది నాకు. మల్లారెడ్డి వారి వైఫ్ అమ్మనే గుర్తుకొస్తుంది. నాకంటూ ఒకళ్ళు ఉన్నారు అంటే మంచిగా చూసుకుంటారా మిమ్మల్ని? కూతురు లెక్క చూసుకుంటది నన్ను, ఒక కూతురు లెక్క. నాకంటూ ఒకళ్ళు ఉన్నారు అనే ధైర్యం అంటే అమ్మ. అంత మించి నాకు ఇంకా ఏం చెప్పడం కూడా రావట్లేదు. సార్తో ఎట్లుంటావు? మల్లారెడ్డి సార్తోనే? సార్ కూడా బాగానే ఉంటాడు నాతో, కానీ నేను ఎక్కువ మాట్లాడను నేను కూడా. కానీ నేను అమ్మతో ఎక్కువ ఉంటాను కాబట్టి అమ్మ నాకు చాలా చూస్తుంది, అలాంటి చాలా చూస్తుంది. 30 సంవత్సరాల అనుబంధం మా ఫ్యామిలీతో మీకు చాలా. నాకేం తెలిసేది కూడా కాదు. నా బాబుకి ఏమన్నా తినిపియాలన్నా కూడా భయం అయ్యేది. అమ్మ నేనేం చెయ్యాలి, నా బాబు తినట్లేదు, వాంతి చేస్తాడు. నా పర్సనల్ విషయం అంటే కూడా నేను చెప్పుకున్నాను, నాకంటూ ఉంది అంటే అమ్మ తప్ప ఇంకొకరు లేరు నాకు. మా ఆయన తర్వాత అంటే అమ్మ అంటే ఎప్పుడన్నా తిట్టడం గానీ అంటే వాళ్ళు ఒక తల్లి లెక్క బెదిరిస్తుంది. తర్వాత మళ్ళీ నాకు అర్థమయ్యేటట్టు చెప్తుంది. నీకేం తెలియదు, నువ్వు ఈ సమాజంలో బతకాలన్నా. పిల్లలు 2 పిల్లలు, ఆ పిల్లగాడు అట్లున్నాడు, ఒక పాప ఉన్నది, వాళ్ళకంటూ ఒక జీవితం ఉండాలి, ఎట్లా ఏముంటది అని అమ్మ చెప్తారు. ఒక కూతురికి ఎంత ధైర్యం ఇచ్చిందో నాకు అంత ధైర్యం ఇచ్చింది సార్. చాలా మీకు తెలుసా మల్లారెడ్డి సార్? తెలుసా సార్? తెలుసా సార్? మేడం కూడా తెలుసా? తెలుసు. చూసినావా? కలిసినావా? పోయి కలిసిన సార్. ఏమంటారు? చరణ్ తెలుసా సార్? ఎవరు? మల్లారెడ్డి పిలుస్తాడా మిమ్మల్ని? తెలుసా. ఏమని పిలుస్తాడు? రామ్ చరణ్ అని. మజాకు చేస్తాడా? అమ్మ మేడం మంచిది అమ్మ. వచ్చి ఒక ఇంటర్వ్యూ అయిన తర్వాత వచ్చిండు, వచ్చి
అమ్మ నేను అమ్మ దగ్గరకు పోయేస్తా, నేనేం చెప్పకున్నా సరే ఆయననే మైండ్లోకి వచ్చేసినట్టుంది. అమ్మ నేను అమ్మ దగ్గరకు పోతానన్నాడు. ఎందుకు చరణ్ అన్న ఓకే మేడం దగ్గరికి వెళ్తాను మల్లారెడ్డి వాళ్ళు. అమ్మనే అంటాడు. ఓకే అమ్మనే అంటాడు. అమ్మనే అంటాడు. నేను అమ్మ దగ్గరకు పోతామ్మా అన్నాడు. అంటే ఎందుకు చరణ్ అంటే ఏమో నాకు పోవాలనిపిస్తుంది అన్నాడు. ఓకే అయితే ఆ రోజు అమ్మ బయటకు వెళ్ళింది. నెక్స్ట్ డే రోజు పోయిండు మాట్లాడిండు. ఏం చరణ్ ఇంటర్వ్యూ బాగా చేస్తున్నావు అని అమ్మ మాట్లాడింది చరణ్ తోని. అమ్మ మాట్లాడితే ఏదో ఇక వానికి మాట్లాడాలనిపించి మాట్లాడిండు. అడుగుదాం చరణ్ పోయి మాట్లాడినావా? అమ్మని చూసినావు, పోయి కలిసినావా? ఏమని మాట్లాడినావు? బ్యాగ్ ఇచ్చింది, బ్యాగ్ తీసుకున్నాడు. బ్యాగ్ వేసుకొని అమ్మ నాకు నువ్వు బ్యాగ్ ఇచ్చినావు, నాకు చాలా నచ్చింది అమ్మ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ అక్కడ పెట్టిన. ఆ బ్యాగ్ నాకు బాగా నచ్చింది, నాకు బ్యాగ్ లేదు, మొన్న మా మామ తీసుకుపోయినా అని చెప్పిండంట. తీసుకొచ్చి బ్యాగ్ ఇప్పించింది. అయితే నాకు బ్యాగ్ మా మామ తీసుకుపోయినా, నాకు బ్యాగ్ కావాలని అమ్మతో అన్నాడంట. అయితే అమ్మ బ్యాగ్ ఇచ్చింది, ఇయగానే వేసుకున్నాడు. వేసుకొని అమ్మ నేను బ్యాగ్ ఇంట్లో పెట్టుకొని వస్తా నేను అని చెప్పేసి వచ్చిన. అయితే అమ్ముండి మమ్మీది శారీ ఉంది తీసుకోపోచారని అన్నది. అంటే లేదమ్మా మమ్మీ శారీ మమ్మీ తీసుకుంటది, నేను తీసుకుంటా, నా బ్యాగ్ నేను ఇంట్లో పెట్టుకొని వస్తా, మళ్ళీ వస్తామ్మా నేను ఇంట్లో పెట్టి వస్తా అని మళ్ళీ వచ్చి ఇంట్లో బ్యాగ్ పెట్టి మళ్ళీ వచ్చి మళ్ళా వచ్చింది. పోయి మాట్లాడతావు అందరితో డైరెక్ట్ వెళ్ళిపోతావా? అంటే సార్ ఉన్నప్పుడు రాడు, సార్ ఉంటే కొంచెం భయం ఉంటది, సార్ ఉన్నప్పుడు రాడు. ఆడ సెక్యూరిటీ ఉన్నా కూడా రాడు లోపలికి, సెక్యూరిటీ వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తాడు అట్లా. ఓకే సరే అని అంటే ప్రతి తల్లికి ఒక కోరిక ఉంటుంది, నా కొడుకు అది చూడాలి ఇది చూడాలి అని చెప్పి. సో మీకు ఏం కోరిక ఉంది మీ కొడుకుని చూసుకోవాలంటే? నా కోరిక అంటే ఫస్ట్ నా కొడుకు బతుకుతాడో లేదన్న గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి నా కొడుకు బతకాలి అన్నదే నా కోరిక. ఓకే సూపర్. నా కోరిక అంటే అదొక్కటే, నా కొడుకు బాగుండాలి, వాడి భవిష్యత్తు బాగుండాలి. నాకంటూ ఎవరు లేరు. నా కొడుకు ఇప్పుడు నా పాప ఒక పాప ఒక బాబు, వాడు బాగుంటేనే నేను బాగుంటా అన్నది ఇప్పుడు నా ఇద్దరు పాపల గురించి నా ఆలోచన. ఇప్పుడు మా ఆయన లేడు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఎవరి దగ్గర తీసిన లేరు, మాకు మేమని బతకడమే తప్ప కనీసం ఎట్లున్నారు ఏంటని పలకరించే వాళ్ళు కూడా మాకు లేరు. చరణ్ మరి అమ్మ కష్టాన్ని చూసినావు, అమ్మ ఇన్ని ఇబ్బందులు పడి నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది, మీ అమ్మ గురించి నువ్వేం చెప్తావు? చెప్పాలి చరణ్, నువ్వేం చెప్తావు మీ అమ్మ గురించి? మస్తు బాధపడ్డది, చనిపోయిన అని తెలుసు మా డాడీ. చనిపోయినా మీ డాడీ? ఎప్పుడు? కింద ఖరాబ్ అయింది. ఇప్పుడు అమ్మ ఒకతే ఉంది? అమ్మ ఒకతే, నేను మా అక్క. నేను మరి మంచిగా చూసుకుంటావా అమ్మని? చూసుకుంటావా? మరి మీ అక్క పెళ్ళికి పిలుస్తావు అందరినీ? ఇలా వీడియోస్ చేయడం కానీ సో చేసినప్పుడు మీ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్స్ ఎట్లుంటాయి? వాళ్ళు ఏమన్నారు అప్పుడు? వాళ్ళ గురించి తెలియదు కానీ నాకు ఫోన్ గురించి ఏం తెలియదు అన్న. సారీ, నాకు ఫోన్ గురించి ఏం తెలియదు సార్. అసలు ఫోన్ గురించి ఏం తెలియదు. బతుకమ్మ పండుగ రోజు ఒక వీడియో వచ్చింది. అయితే ఆ వీడియో వస్తే మా పాప చూసింది. మా పాప చూసి మమ్మీ తమ్ముడు ఫోన్ లో వస్తున్నాడు అని మా పాప అన్నది. అంటే తమ్ముడు ఫోన్ లో రావడం ఏందమ్మా, మన పరిస్థితి మా ఆయన చనిపోయి అప్పటికే 7 నెలలు అవుతుంది. అయితే తమ్ముడు ఫోన్ లో రావడం ఏంది, ఎవరు తీస్తురు అంటే నా మైండ్ లో ఎట్లా వచ్చిందంటే మా ఆయన మొన్ననే ఇట్లా అయిపోయిండు, రేపు పొద్దున్న వీనికి ఏం తెలియదు, ఎటు పోతే అక్కడే పోతాడు, నేను వెతుక్కొచ్చుకునేదాన్ని, నేను మా ఆయన ఎత్తుకొచ్చుకునేదాన్ని ఎక్కడ పోయినా. ఎందుకంటే మర్చిపోయి అక్కడే ఉండిపోతే నేను తీసుకొచ్చుకోలేని పరిస్థితి. వీళ్ళు ఎవరు ఇట్లా చేస్తున్నారు నా బాబుకి అని చెప్పేసి నేను చరణ్ కి బాగా కోపం చేసిన, చాలా కోపం చేసిన. నాకు రాఖీ పున్నం ముందర చికెన్ గున్య అని కీళ్ళ నొప్పులు వచ్చినాయి నాకు. అయితే అప్పుడు చాలా నాకు నోటి మాట తప్ప ఇంకేం లేదు. అప్పుడు కూడా మా పిల్లలు చాలా అబ్సెంట్ అయ్యింది, బాగా బాధపడ్డారు. నాకు కూడా భయం వేసింది, మా ఆయన ఇట్లా కావడం ఏంది, నా పరిస్థితి ఇట్లా కావడం ఏంది, రేపు నా పిల్లల పరిస్థితి ఏంది, నా పిల్లల భవిష్యత్తు ఏంది అనేది చాలా ఏడుపు వచ్చింది నాకు. అంటే ఫస్ట్ వీడియో అది పెట్టిన తర్వాత నాకేమనిపించింది అంటే
నా బాబు ఇట మళ్ళీ మిస్ అయిపోతే నేను తెచ్చుకోలేను, ఓకే. నాకు తెలియకుండా ఎవరు ఇట్లా చేసిండ్రు అనేది భయం ఫస్ట్ షాక్ అయిపోయింది నాకు. ఇట్లా అయ్యింది అని ఒక 2 సార్లు అట్లా చూపించిన తర్వాత కోపం వచ్చింది, నాకు చాలా కోపం వచ్చింది. నా బాబు ఇట్లా అయితే నేనేం చేసి, నాకు వెనుక సపోర్ట్ ఎవరు లేదు, నా బాబుని తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఎంత మనిషి ఉంటే కాడ ఉన్నాడు దాన్ని తెచ్చుకోవచ్చు నేను, కానీ ఇప్పుడు నా బాబుకి మా ఆయన లేడు, నేను ఎట్లా తెచ్చుకోవాలని చాలా అభ్యర్థికి నేను కోపం చేసిన. అప్పటికి అన్నకి నాకు పరిచయం లేదు, అసలు ఎవరో కూడా తెలియదు నాకు. అయితే నాకు ఆర్య సమాధి కాడ మాకు చుట్టాలు ఉన్నారు, బాబు అక్కడ వెళ్తూ ఉండే, పోతాడు మొత్తం పోయేసి వస్తాడు, తిరుగుతాడు. నేను ఇంట్లో లేకపోయినా తిరుగుతాడు, వస్తాడు. ఇంతకు ముందు వచ్చేది కాదు, వాళ్ళ డాడీ చనిపోయిన నుంచే మమ్మీకి ఇట్లా అయింది అని కొంచెం ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి వస్తున్నాడు ఇంటికి. నేను ఒక రోజు నొప్పులతోనే పోయినా నైట్ తీసుకొచ్చుకోవడానికి, అక్కడ పెళ్ళి అయితే అక్కడ వెళ్ళిండు. అయితే నేను చెప్పిన, ఎందుకు ఇట్లా పోయినావు చరణ్ అంటే, లేదు మమ్మీ నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు రావద్దు కదా, నీకు అంత నొప్పి పెట్టుకొని రావడం అవసరమా అని చెప్పేసి, వద్దు ఇంకా వద్దు నేను చూడను, పోదాం రా అని చెప్పేసి తోడుకొని వచ్చినాక అన్నకి అమ్మవారి మాల వేసుకుంటారు కదా, ఆ మాల వేసుకున్నప్పుడు వీని సోపతి పిల్లలు తిరుగుతున్నారు. అయితే వీని కోపం చేసినప్పుడు బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చి మమ్మీ ఆ బాబు తెలుసు అన్నకి, అన్న మా చేసిండు అని చెప్పేసి అంటే, ఆ పిల్లలతో నేను అన్నా, మీరు ఇట్లా అన్నారంట, మా ఇట్లా తీస్తుర్రట, అమ్మాయితో తీసింది ఉంటే ఫస్ట్, అయితే ఇట్లా తీస్తుర్రు, మా బాబుకి ఏం తెలియదు, లోక జ్ఞానం తెలియదు, ఏమన్నా అయితే ప్రాబ్లమ్స్ అయితే నాకు కష్టం అవుతుంది, నాకు ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా నాకు లేరు అని చెప్పేసి అన్నకు కోపం చేసిన. అయితే వాళ్ళు వెళ్ళి చెప్పినాక మా చరణ్కి నంబర్ ఇచ్చి పంపించిండు అన్న. నంబర్ ఇచ్చి పంపించిన తర్వాత ఏమైందంటే, నేను మర్చిపోయినా, నంబర్ ఏడబెట్టినా నాకు మర్చిపోయినా, గుర్తుకు లేదు ఇక నాకు. అయితే వీడు మళ్ళా తర్వాత గుర్తు చేసుకొని, నేను అన్న దగ్గరకు పోవాలి, నేను అన్నతో మా రీల్స్ చెయ్యాలి, నేను ఇంట్రెస్ట్ మొత్తం పడింది ఇక దాని మీద చెయ్యాలని. ఇప్పుడు మిగతా మనం కూడా అభిన్ కూడా ఒకసారి వ్యూయర్స్ అంటే ఇప్పుడు తల్లి చెప్తుంది కదా, సో తిని ఫస్ట్ వీడియోస్ తీసిన వ్యక్తి అభి అనమాట, తను కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరే. సో తనతో కూడా మనం మాట్లాడదాం. సో అభి కూడా ఇక్కడే ఉండవు. అభి దా. సో వ్యూయర్స్ ఇగో ఈయన పెద్ద మనిషి అభి. హాయ్, నమస్తే. నమస్తే. బాగున్నా? ఇక్కడ దొరికిండు ఏంది అసలు నెక్స్ట్ లెవెల్, సోషల్ మీడియా దగ్గర చూసినా మన చరణ్ కనిపిస్తుండు. అసలు ఎలా ఫీల్ అవుతుంది? నాకు హ్యాపీగా ఉంది. చరణ్ ఒక లెవెల్ తీసుకెళ్ళా అనుకున్నా ఫస్ట్ లా, నేను అనుకున్నట్టు ఇప్పుడు ఒక మంచి లెవెల్కి వెళ్ళిండు, నన్ను గుర్తుపడతారు, మనకంటే ఒక ఫ్రెండ్స్ లేరని ఒక మాట చెప్పి నాకు అప్పుడు. ఇప్పుడు నాకన్నా ఎక్కువ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు బోయినపల్లి. సో నా దగ్గరికి తక్కువ వస్తుంది ఈ మధ్య, ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. నాకు హ్యాపీగా ఉంది. నా దగ్గర రాకున్నా కూడా అనుకంటే ఒక మంచి లైఫ్ ఇచ్చిన అని నాకు ఒక హ్యాపీనెస్ ఉంది. నీకు ఇష్టమా మరి మీ అభియాన్ అంటే? ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం? బాగా ఇష్టం. అభియాన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? అభి గురించి ఎట్లా చూసుకుంటాడు నిన్ను? మంచిగా చూసుకుంటాడు. తిడతాడా నిన్ను? కొడతాడా? ఇంతవరకు ఒక్క దెబ్బ కూడా కొట్టలే. తిడతా కాకపోతే వీడియో తీస్తూనే ఉంటారు, లేకపోతే వెళ్ళిపో అని చెప్తా. అట్లా కొద్ది దూరం వెళ్తాడు, సరే అని ఇష్టమన్నా అలా అంటాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి, అన్న పోవాలన్న నిజం చెప్పని అంటాడు. వెళ్ళిపోరా మరి వీడియో తీనప్పుడు నాతో ఎందుకు టైం పాస్ చేస్తావు, నేను చిన్న పోరను అని ఇలాగా అంటే, అవును నా చిన్న పోరమే అంటే అట్లా ఏతాలు చేస్తుంటాడు, మజా చేస్తుంటాడు. మరి వీడియో తీస్తా అంటే ఉంటా, లేకపోతే వెళ్ళిపోరా అంటే సరే తీస్తాను అంటాడు. తీస్తా అంటే అప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే. సో మరి మీ అన్న అబ్బాయి నాకేం చెప్పిన అంటే, పాటలు మావాడు మంచిగా పాడతాడు అని చెప్పిండు, సైలెంట్ గా ఉంటుండు. అవును. నేను వీడియోలు చూసి అదే మొత్తం రచ్చ చేస్తామని చెప్పి అనుకున్నా, చరణ్ అంటే మొత్తం మాట్లాడిస్తాను అనుకున్నా, నువ్వు సైలెంట్ గా ఉన్నావు. సో మంచి పాట పాడాలి ఇప్పుడు. ఇప్పుడు వ్యూవర్స్ అందరు చూస్తారు, నేను ఇప్పుడు మంచిగా పాడాలి, వాళ్ళ కోసం పాడు, గట్టిగా పాడాలి, ఫుల్ ఇట్లా డాన్స్ తీసుకుంటే పాడాలి. అది పాడు. టంగే టంగే టంగిడ టంగే 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 టంగిడ టంగే. ఓకే, బాగా నేర్చుకున్నావు. ఇంకో పాట అనిత పాట, ఇంకోటి కూడా చాలా మంది కూడా తెలిసి పాడు. అనితో అనిత నన్ను ఆగం చేసినావే, ఓ అనితో అనిత చేస్తే పాడు.
దెబ్బలు పడతాయి సామాన్. దెబ్బలు పడతారు, తండ్రులు పడతారు, జన్నులు పడతారు, తండ్రులు పడతారు. డిస్కి 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 ఏడ నేర్చుకున్న పాటలు దెబ్బలు పడితే తన్నులు పడతాయి అంటే ఓన్గా క్రియేట్ చేసుకుంటావు అట్లా అట్లా కూడా క్రియేట్ చేసుకుంటావా? నేను చెప్పలేదు, వాడే పాడింది అట్లా viral అది. పనులు పడతాడని. అది వైరల్ అయిపోయింది. ఇంకేం పాడతావు? ఇంకో పాట పాడు. సరే ఎవ్వరు లేరు కాబట్టి గర్ల్ ఫ్రెండ్ మీద పాడు. ఉంది కదా గర్ల్ ఫ్రెండ్? చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు వచ్చారు? గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు. అంజలి అంజలి. వావ్ సూపర్. ఎందుకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంజలి అంటే? బోడండి ఇష్టం. బోడండి ఇష్టం. కలిసిన ఎప్పుడైనా అంజలిని? వచ్చిన ఏమంటుంది? ఐ లవ్ చెప్పు మరి. చెప్పినావా? చెప్పిన ఏమని చెప్పినావు? ఐ లవ్ యూ బంగారం అని చెప్పిన. ఓ బంగారమా? మరి చేసుకుంటావు పెళ్ళి ఎప్పుడు? నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం ఎక్కడెక్కడ మీరు ఇద్దరు కలిసి? గోవాకి వెళ్ళాం. గోవా. గోవా ఇంకా వెళ్ళిపోయారు కమా. ఏడిపోయారు. పార్కులోకి ఎటు పోలే? పోలే. ట్యాంక్ బండ్కి రాలేదని వీడియో చేసింది కదా, రమ్మని చెప్పిండు. ఏందా వీడియో? ట్యాంక్ బండ్కి ఎవరి కోసం చేసిన వీడియో? అంజలి కోసం. ఎందుకు రాలే ట్యాంక్ బండ్కి రమ్మంటే? ఆ చిన్న ఎలా అయింది అది అర్థం కాలేదు. వచ్చింది మళ్ళీ పోయింది అంట. నువ్వు వీడియో చేసినావు, నేను ట్యాంక్ బండ్కి వచ్చినా అని చెప్పి గట్టి కొరినావు. అవునా కదా? ఎవరు అంజలి కోసం పోయినావు? మరి అంజలి కలిసిందా లేదా? కలిసింది. ఏం చేసినావు? నిజం కదా? అప్పుడు ఏమన్నది? వద్దన్నది. నువ్వేమన్నా ఇప్పుడు దెబ్బలు పడతాయి పాడదు మళ్ళీ. తర్వాత ఎటు పోయారు? గోవాకు విమానం. విమానం ఎక్కి గోవాలో ఇప్పుడు గోవాలు పోయి ఏం చేశారు? గోవాకు పోయి ఇక్కడ హైదరాబాద్ లో అదే చేసినావు, గోవాకి తీసుకుపోయి అదే చేసినావా? సంతోషం అంటావు. ఎప్పుడు మీరు విడిపోలే? ఎప్పుడు నువ్వు అంజలి కలిసి ఉన్నారు? ఎప్పటికీ ఫోన్ చేస్తారా? నెంబర్ ఎప్పుడైపు అంజలిది చెప్తావా? చెప్పవా? చెప్తా నెంబరు. సరే ఇప్పుడు అంజలికి ఫోన్ చేస్తాను నేను. మీ అంజలితో మాట్లాడాలంటే ఏం మాట్లాడతా? ఫోన్ కల్పిస్తా అంజలికి. అందరినీ అంజలి మా ఫ్రెండ్ కాజల్. కాజల్ తెలుసా నీకు? తెలుసు. అవునా? నెంబర్ ఉందా? సరే ఇప్పుడు మాట్లాడు. ఎవరితో మాట్లాడతావు? అనుష్కతో మాట్లాడతావా? కాజల్తో మాట్లాడతావా? మీ అంజలితో మాట్లాడతావా? అక్క. ఇష్టం అంటావు, అక్క అంటావు మళ్ళీ నువ్వు. సరే కల్పిస్తున్నావు, మాట్లాడు. హలో. హలో మాట్లాడు. నువ్వు చెప్పి ఏం చెప్తావు? నువ్వు చెప్పు. నువ్వు ఏం చెప్తావు? ఆమె కాదు, కాల్ ఏమి పక్కన పెడుతుంది. నువ్వేం చెప్తావు చెప్తున్నావు ఆమెకి. అంజలి ఎవరన్నా? అంజలి చెప్పేసి జల్ది మళ్ళీ కాల్ కట్ చేస్తుంది. అంజలి ఎవరన్నా? అంజలి తిన్నాలేవా? అంజలి గోకెళ్ళమ్మా. అంజలి గోవా ఏం చేస్తావు అడుగుతుంది ఆమె. మా దోశ ఆడుకుందాం. దోశ. దోశ అంటే దోశ వండుతాం. ఓహో దోశ అనుకుంటారా గోవా పోయి? ఇంకేం చేస్తామని అడుగుతుంది ఆమె. గోకెళ్ళాము. అది పోయి ఏం చేస్తామని అడుగుతుంది ఆమె. ఆడుకుందాం చెమచక్క. చెమ్మచక్క ఆడతావు. ఓకే సరే నేను మాట్లాడవచ్చా మీ లవర్తో? నేను మాట్లాడచ్చు ఏం కదా? ఏమన్నావు? వద్దన్నా. నేను మాట్లాడితే ఏం కాదు కదా నీకు? అందరే కాదు, అందరికి ఫ్రీ. అందరికి ఫ్రీ. సూపర్. సరే అన్న గురించి నువ్వు ఏం చెప్తావు చెప్పు.
అబ్బాయి అన్న మంచాడు. నాకు తెలుసు మంచోడు అని. ఇంకా సరే నువ్వు మీ అన్న ఆడుకోరు చెమ్మచక్క చూసాం ఒకసారి ఎట్లా ఆడుకోరు ఆడు అన్నతో ఆడవా? ఎట్లా ఆడతారా? చెమ్మ చెక్క యారు చెక్క చెక్క ఆడు ఆడు సరే మనం ఆడుతుందా? ఆడు ఆడు చెమ్మచక్క ఆడు. చెమ్మ చెక్క ఉయంగు చింగు చెక్క ఉయంగు చేద. ఇంకా డైలీ అన్నతో టైం పాస్ చేస్తూ మంచిగా ఉంటది. సో నీకు ఎప్పుడు అనిపించలేదు అదే ఇలా వీడియోస్ చేస్తున్నప్పుడు కానీ అసలు వాళ్ళ మదర్ కూడా ఇంటర్వ్యూలో చెప్పింది ఫస్ట్ చాలా భయపడ్డది పిల్లగాడు ఏమైపోతాడు, పిల్లగాడు ఏమైపోతాడు అని చెప్పి. సో దాని తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ చేసినాం వీడియోస్ చేయడం. అంటే అప్పుడు అనిపించలేదు నీకు అది ఎందుకు ఎవరి గురించి ఎందుకు తిట్లు పడతా ఇబ్బంది పడతా అని చెప్పి ఆ రోజు అనిపించలేదు? అనుకున్నా కానీ నాకు స్టార్టింగ్ లో పరిచయం అయినప్పుడు వాడు అన్న మాట నాకు కొద్దిగా బాధ వేసింది. సో తీసిన తర్వాత అది రీచ్ వెళ్తా వెళ్ళదు అనేది నెక్స్ట్ లెవెల్ అది. సో అనుకున్నట్టు రీచ్ వెళ్ళింది. వాళ్ళ అమ్మ కూడా ఫస్ట్ డేనే తెలిసింది వీడియో తీయగానే. సో వాళ్ళ అమ్మ రెస్పాన్స్ అయిందంట, ఇట్లా తిట్టిందంట అని చెప్పగానే నేను వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట అని చెప్పింది ఒక ఫ్రెండ్ వచ్చి. చెప్తే సరే ఇబ్బంది అవుతుంది అంటారు కదా, మనం అన్న మంచిగా కోసం చేసినాం, సో వాళ్ళకి ఎప్పుడైనా అర్థం అవుతుండొచ్చు అని సరే తీసేయడంలే అన్నట్టు తీసేసిన. నేను అడిగిన అబ్బాయిని ఎందుకు తిట్టిందంట అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయినంట అన్న, అట్లా కొంత డిప్రెషన్ లో తిట్టినట్టుంది అంటే నేను కూడా పాజిటివ్ ఆలోచించిన. వాళ్ళ మా హస్బెండ్ చనిపోయాడు కదా, కోపంలో తిట్టొచ్చు, ఇంకా ముందు ఎవరు లేకుండా 10 మంది 10 రకాలుగా అనొచ్చు అని నేను లైట్ తీసుకొని తీసేసిన తర్వాత మళ్ళీ డైలీ వస్తుండే ఇక వచ్చి అన్న తీద్దామన్న వీడియోస్ అని మళ్ళీ అంటుండే. అంటే నేను వద్దురా నేను తీయను, మీ అమ్మ తిట్టిందంటే ఇట్లా, నువ్వు కూడా మీ మమ్మీ చెప్పినావు అంటే ఇట్లా అన్న తీస్తున్నాని అన్న వేరేటన్న తిట్టిందంట, పాపం నాకు బాగా అనిపించింది రా, నేను తీయను, మీ అమ్మకు ఫస్ట్ చెప్పు, మీ ఇంట్లో నొప్పి తర్వాత నేను మాట తీస్తా అని చెప్పిన. నెంబర్ ఇచ్చి పంపించిన, ఇటు పోగొట్టిన. ఇప్పుడు అన్న దగ్గర పోయినావు, మీ మమ్మీ తిట్టింది వీడియోస్ చేయొద్దు అని చెప్పి అన్న చెప్పినప్పుడు నీకేమనిపించింది? తీయాలనిపించింది. అన్న వద్దని చెప్పినా? అర్థంలే మంచిగా తీయమని చెప్పిండు. గొడవ చేసినామంట అన్న దగ్గర పోతా అని చెప్పి. మా బాబాయ్ చెప్పారు, మా బాబాయ్. ఓకే, సో తర్వాత ఇక వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి నేను తీస్తా అని చెప్పిన, నెంబర్ ఇచ్చి పంపిస్తా పోగొట్టరు అని చెప్పారు. వాళ్ళు నాకు నెంబర్ ఇచ్చి పంపించారు. పంపిస్తే నేను మాట్లాడలేదు, చరణ్ వస్తుండు ఓకే తీ అంటారు, మీ పర్మిషన్ లేకుండా నేను ఏం తీయలేను, తీయాలంటే సరే తీయండి అని చెప్పింది. సరే నెక్స్ట్ డే విన్ తీసుకొని వాళ్ళ అమ్మ వచ్చింది, ఇట్లా అన్నందుకు సారీ అన్న తప్పైందని అంటే, అట్లేం లేదమ్మా, మీరు ఏ కోపంలో అన్నారో నేను అర్థం చేసుకున్నా, సో ఏమన్నా అనొచ్చు బయట వాళ్ళు, సో అందుకే మీరు అట్లా అన్నారు, మీరు మీకు ఇబ్బంది కాకుంటే తీస్తా, మీకు ఇబ్బంది కలగనియను అని చెప్పిన. సార్ నుంచి నాకు జర్నీ స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి డైలీ ఇప్పుడు ఆయన టైం ఇస్తలేడు, చరణ్ టైం ఇస్తలేడు, ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయాడు, స్కెడ్యూల్ బిజీ అయిపోయింది చరణ్ది. సరే నువ్వు బిజీ అయ్యి సినిమాలో పోయిన తర్వాత అన్నను గుర్తుపెట్టుకుంటావు, మర్చిపోతావా? గుర్తుపెట్టుకుంటా, పక్క గుర్తుపెట్టుకుంటావు కదా. ఓకే, సో చివరిగా సో వ్యూస్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను వీడియో తీస్తున్నా కొద్దీ నాకు ఒక మైండ్కి వచ్చింది ఏంటంటే, ఇలాంటి వాళ్ళని ఎందుకు దూరం పెడుతురు, ఇలాంటి వాళ్ళు పుట్టడం తప్ప. అసలు కొంతమంది అయితే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అంటే మంచిగా చూసుకుంటారు, వేరే వీళ్ళ ఫ్యామిలీ అయితే రోడ్ల మీద వదిలేసడం, ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద చూస్తుంటాం మనం ఎక్కువ. రోడ్ల మీద కొంతమంది చనిపోయినట్టు చెత్తకుండలో పడేసినట్టు ఉంటారు. సో అట్లా వాళ్ళకు కూడా ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి. జీరో అంటే ఒక 0 లెవెల్లో ఉండే ఒకప్పుడు, ఇప్పుడు కొద్దిగా మంచి 10 మందిలో తిరుగుతుండే ఒక హీరో కూడా అవ్వచ్చు. అట్లా ఒక మన ఇంట్లో పుడితే కూడా మనం వాళ్ళని ఒక అంటూ వ్యాధిలాగా ఒక చెడు అన్నట్టు చూడకుండా మంచిగా చూసుకొని మన దేవుడిచ్చేటు మనతో పుట్టిండు అనుకుంటా దగ్గర తీసుకొని ప్రేమ చూసుకుంటే మంచిది అని నేను కోరుకుంటున్నా. ఓకే, చూసే జనాలకి ఏం చెప్తున్నావు? అందరు చాలా మంది చూస్తున్నారు, వాళ్ళందరికీ ఏం చెప్తున్నావు? థ్యాంక్స్ అని చెప్తావు. ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని అనుకుంటావు. ఓకే, ఇంకా ఏంటంటే నా ఫాలోవర్స్ చాలా మంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, మర్చిపోయి అడుగుతామని చెప్పి పిల్లగాని పెట్టుకొని పైకి లేదా అయింది అబ్బాయిని వాడుకుంటాం అని చెప్పి ఇలాంటివి ఎప్పుడైనా వచ్చినాయి? అంటే అట్లేం రాలేదు. కొన్ని నెగిటివ్ ఎట్లా అంటే వీడు ఒక జోకర్ అట్లా కొద్దిగా నెగిటివ్ వచ్చినాయి.
సో జోకర్ అయినా కొంచెం నవ్విస్తుండు కదా మిమ్మల్ని, నేను పాజిటివ్ తీసుకొని Super. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తా వాళ్ళకి. సో మా గురించి ఆలోచిస్తుండు కదా, 1 సెకండ్ ఆగి కామెంట్ చేస్తున్నాడు. సో థ్యాంక్ యూ బ్రో ఈ మెసేజ్ అని ఇచ్చినందుకు అని చెప్పేసి నేను. సో నీకు వస్తాయి కామెంట్లు? నాకు రావు, అదే అన్నకు వస్తాయి. ఏమని వస్తాయి చెప్పు, కొన్ని ఏం కాదు చెప్పు. ఇన్స్టాగ్రామ్లో వస్తాయి. వస్తాయా? నీకేమైనా వస్తాయా? నాకేం రావు. తిట్టిరా నేను ఎవరైనా ఎప్పుడైనా? నిజం చెప్పాలి, ఎవరు తిట్టలేదు. బయట ఎప్పుడైనా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు మనం తిట్టిరా నేను? ఎవరు తిట్టలేదు, అందరు మంచిగా చూసుకుంటారు అంటాం. ఓకే, అంటే నేను పరిచయం అయినప్పుడు వీడికి జర డల్ గా ఉండేది. ఇప్పుడు కొద్దిగా హుషారైండు, బయట ఏంది కోపం ఏంది మంచి ఏంది చెడు ఏంది అనేది అర్థమైపోతుంది మనకి ఇప్పుడు. మా దోస్తులు ఏంట, మా డాడీ అంటే అప్పుడప్పుడు అంటే ఎడుగుతుంటే. నీకు మోడల్ కావాలని చెప్పి ఆశ, లాస్ట్ మోడల్ అయినా మోడల్ మోడల్ చాలా కప్పాలి అన్న ఇప్పుడు. కప్పాలని చాలా కప్పాలని కొంచెం ఆశ. ఓకే, మీ ఫాలోవర్స్కి ఏం చెప్పాలంటే ఏం చెప్తావు? సో నా ఫాలోవర్స్ నాకు చాలా మంది పర్సనల్ గా మెసేజ్ ఇచ్చి, అన్న నువ్వు గ్రేట్ అని నాకు కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళందరికీ నిజంగా నేను గ్రేట్ అని అంటారు కదా. సో నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నా క్రెడిట్ కాదు, ముందు ఇది ముఖ్యంగా నేను తీసుకెళ్తున్నా అంటే మీరు ఉన్నారని ధైర్యంతో. సో మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికి చేతిలో ఇచ్చి థ్యాంక్ యూ చెప్తున్నా. సో ఇట్నే సపోర్ట్ చేయండి, మనల్ని గుర్తించండి, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇంకా వేరే వాళ్ళని దూరం చేయకుండా, వేరే ఫ్యామిలీ కూడా ఇలాంటి వాళ్ళని దూరం చేయకుండా దగ్గర తీసుకోవాలని కోరుకుంటున్నా. ఓకే, సో వ్యూవర్స్ నిజానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అభి. సో థ్యాంక్ యూ బ్రో. నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ అని చెప్పుకోవచ్చు. సో ఆ తల్లితో కూడా మనం ఇంటర్వ్యూ చేసినాం. సో తనతో మాట్లాడినప్పుడు కూడా తను చెప్తుంది, సో తను బతికితేనే చాలు అనుకున్నాం. సో నా కొడుకుని చాలా మంది తిట్టినారు, కొట్టినారు, కానీ మనిషిలాగానే ఎవరు ట్రీట్ చేయలేదని చెప్పి కూడా ఆ తల్లి చెప్పడం మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి కోసమే చాలా మంది ఇంటర్వ్యూస్కి వస్తున్నారు, చాలా మంది వచ్చి కలుస్తున్నారు, లొకేషన్స్కి వస్తున్నారు. చాలా స్కెడ్యూల్ కూడా బిజీ అయిపోయింది. అంటే దీన్ని బట్టి ఓవరాల్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సో ప్రతి ఒక్క దాంట్లో టాలెంట్ అంటూ పక్కా ఉంటుంది. ఏదో రకంగా సంథింగ్ ఎల్స్ ఏదైనా కానీ ఒక చిన్న లైక్ ఏదైనా పర్లేదు. సో వాళ్ళకి పక్కా టాలెంట్ ఉంటుంది. సో టాలెంట్ ఉన్న వాళ్ళని అయితే తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. సో ఎంకరేజ్ చేస్తే ఇలాంటి చెదలు ఇంకా చాలా మంది బయటకు వస్తారు. సో ఇది టోటల్ ఓవరాల్గా చెప్పాల్సిన విషయం అన్నమాట. సో వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీతో కూడా మనం మాట్లాడినాం. సో ఆ తల్లికి చరణ్, అలాగే చరణ్తో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. సో అభి నుంచి ఇలా రీల్స్ చేయడం స్టార్ట్ చేసి సో ప్రజెంట్ మంచి సెలబ్రిటీ అయిపోయింది ఇప్పుడు. సో నీకు శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ జబర్దస్త్ కానీ పోవాలని చెప్పి మన ఆశ ఉందని? జబర్దస్త్ పోవాలనుకుంటున్నాం. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జబర్దస్త్ పోవాలని చెప్పి. సో థ్యాంక్ యూ. ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను అందరికీ థ్యాంక్స్.